హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని 3 days వర్క్షాప్, ఏంజల్స్ వర్క్షాప్ జరుగుతుంది మాస్టర్స్. డే 1లో ఉన్నాం. ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన స్వాతి మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ లవ్ అండ్ లైట్ విత్ ఏంజల్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హలో, పేరు ఏంజల్ స్వాతి. ఈరోజు మన టాపిక్ ఏంజల్స్. ఏంజల్స్ అంటే ఏంజల్స్ ఒక్కటే కాదు, ఏంజల్స్ తో కనెక్ట్ అవ్వడానికి అసలు ఏ ఏ పరికరాలు మనకి ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాల గురించి ఈ 3 days చాలా డీటెయిల్డ్ గా, చాలా చక్కగా మనం డిస్కస్ చేసుకుందాం. బికాస్ ఇక్కడ పరస్పరం అందరం సబ్జెక్ట్ ద్వారా ధ్యానం చేస్తూ చక్కటి స్వాధ్యాయం ద్వారా అందరం ఎదగడమే మన యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినటువంటి ఒక గొప్ప సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరిస్తూ ముందుకు కొనసాగదాం. మరి మొట్టమొదటిగా ప్రియతమ గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని, గురుపత్ని స్వర్ణమాల పత్రి అమ్మ చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. మహా అవతార్ బాబాజీని, సప్త ఋషులను, సప్త మాతృకలను ఆహ్వానిద్దాం. మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని, ఆర్కేంజల్స్ ని, సకల ఏంజల్స్ ని ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. ప్రేమ, కాంతి, శాంతి లోకవాసులను ఇన్వైట్ చేద్దాం. అలాగే మనల్ని కన్న తల్లిదండ్రులను, వారి యొక్క అనంతమైన ప్రేమని ఆహ్వానిద్దాం. ఈ జ్ఞానం ద్వారా మనమంతా కలిసి పరస్పరం చక్కగా ఎదగాలని మనసారా సంకల్పించుకుందాం. పరమ గురువుల యొక్క సహకారంతో ముందుకు కొనసాగుతాం. మన యొక్క ఆత్మ చైతన్యానికి, విశ్వానికి, పరమ గురువులకు పూర్తిగా సరెండర్ అవుదాం ఫ్రెండ్స్. ఈరోజు మొట్టమొదటిగా ఏంజల్స్ లో ఒక అద్భుతమైన భాగము అని చెప్పొచ్చు, ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వం గురించి తెలుసుకుంటూ మనం అవలంబించటం ప్రారంభిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఏంజల్స్ అనే వాళ్ళతో చాలా బ్యూటిఫుల్ గా కనెక్ట్ అయిపోవచ్చు. ఎలా ఈ ప్రేమతత్వం అనేది ఏంజల్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుని, ఆ తర్వాత ఈ ప్రేమతత్వంగా ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటి అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏంజల్స్ అంటే ఒక పేరు అని, లేదా మనం చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో చదువుకున్నప్పుడు కానీ, లేదా ఎక్కడో వినేటప్పుడు కానీ, ఒక మతానికి సంబంధించిన, అంటే ఒక క్రిస్టియానిటీ అనేటటువంటి ఒక వర్గానికి సంబంధించినది గాను మనం వింటూ వచ్చామంటే, మనకి అప్పటి మన పేరెంట్స్ కి కానీ, గురువులకు కానీ ఉన్నటువంటి నాలెడ్జ్ వల్ల, టీచర్స్ కి వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ వల్ల మన మైండ్ లో అదే ప్రోగ్రామింగ్ జరిగింది కదా. కానీ నిజానికి ఏంజల్స్ అనేవాళ్ళు ఒక అద్భుతమైనటువంటి శక్తి. ఏంజల్స్ అంటే ఒక పేరు కాదు, ఒక అద్భుతమైన శక్తి అని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈ శక్తి వెనక ఉన్నది ఎవరు, అసలు ఏంటి,
ఎలా వచ్చారు? ఎవరు వీళ్ళు? అనే అంశాన్ని ఇప్పుడు కూలంకషంగా డిస్కస్ చేద్దాం. ఏంజెల్స్ అనేవాళ్ళు మనమంతా చెప్తాం కదా! మీరు, నేను, ఈ బల్లలు, కుర్చీలు, టేబుల్‌లు, ఫ్యాన్‌లు అన్నీ వచ్చినవి ఒక ప్రైమ్ క్రియేటర్ యొక్క చైతన్యం నుంచి. అంటే ఆది మూల చైతన్యం అని మనం చెప్పుకుంటున్నాం కదా! ఆ మూల చైతన్యం నుంచి వేవ్స్ రూపంలో మనమందరం ఎలా అయితే వచ్చామో, ఆ మూల చైతన్యం యొక్క హార్ట్ నుంచి ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారి యొక్క జననం జరిగింది. మరి ఓకే. ప్రైమ్ క్రియేటర్ యొక్క థాట్ నుంచి వచ్చినటువంటి ఈ ఎనర్జీ పోర్టల్సే ఏంజెల్స్ అని అనుకుంటున్నప్పుడు, వీళ్ళు అంటే ప్రైమ్ క్రియేటర్ దేని గురించి ఆలోచించారంట? ప్రేమ గురించి. ప్రేమ గురించి ప్రైమ్ క్రియేటర్ ఆలోచించిన ప్రతి ఒక్క క్షణం ఒక ఏంజెల్ జననం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ప్రైమ్ క్రియేటర్ దగ్గర అంటే భగవంతుడి దగ్గర ప్రేమకి కొదువేమైనా ఉందా? లేదు. ఎల్లవేళలా పరిపూర్ణమైన ప్రేమతో మాత్రమే మనల్ని సాకుతూ ఉంటారు ప్రైమ్ క్రియేటర్. వారి యొక్క ఎనర్జీస్‌తో. మరి అలాంటప్పుడు వారు అంటే ప్రేమ గురించి ఆలోచించిన ప్రతి ఒక్క క్షణము ఒక జననం జరిగింది కదా! అలాంటప్పుడు ఎంతో మంది, చాలా మంది మనం కౌంట్ చేయలేని అంత అబండెంట్ నంబర్ ఆఫ్ ఏంజెల్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నారు. మరి ఇలా అవైలబుల్‌గా ఉన్నటువంటి ఈ ఏంజెల్స్‌ని భూమి మీదికి పంపించేటప్పుడు ప్రైమ్ క్రియేటర్ ఒక్క మాట చెప్పారంట. ఏమని? నిజానికి ఏంజెల్స్ మనతో పని చేయాలన్నా, మనతో కనెక్ట్ అవ్వాలన్నా పెద్దగా షరతులు లాంటివేవి లేవండి. కానీ ఏంజెల్స్‌కి మాత్రం ఒక షరతు ఉంది. అది ఏమిటంటే భూమి మీద మానవులతో కలిసి పనిచేయాలి కదా మీరు. ఆ మానవుల యొక్క పర్మిషన్స్ లేకుండా మీరు వాళ్ళ లైఫ్‌లో ఏమీ చెయ్యలేరు. వారి యొక్క ఫ్రీ విల్‌ని అనుసరిస్తూ వాళ్ళంతా ఓకే అన్నప్పుడే వాళ్ళు ఏది అడిగితే అది మాత్రమే మీరు చేయవలసి ఉంటుంది అని ఆ ప్రైమ్ క్రియేటర్ ఏంజెల్స్‌కి ఒక దిశానిర్దేశాన్ని చేసి భూమి పైకి పంపించటం అనేటటువంటి ప్రక్రియ జరిగింది. ఓకే. చాలా మంది ఏంజెల్స్ అవైలబుల్‌గా ఉన్నారు. వాళ్ళందరూ మనకి సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. బట్ చాలా మంది చెప్తుంటారు. అమ్మ ధ్యానం చేస్తున్నాము. బట్ ఏంజెల్స్ కనెక్ట్ అవుతున్నారు. ఎలా పని చేయాలో తెలియట్లేదు. కొంతమందికి మేడం విన్నాము చాలా బాగా అనిపించింది. ఎలా కనెక్ట్ అవ్వాలి? నిజానికి మనమందరం చేస్తున్నటువంటి ఈ ధ్యాన ప్రక్రియ సరిపోతుంది. దీనితో పాటుగా మన హార్ట్ సెంటర్‌ని క్లీన్ చేసుకోవాలి. ఇన్ ద సెన్స్ మనలోని ప్యూరిటీని, ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోగలిగితే ఆటోమేటిక్‌గా మనకి ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారితో చాలా చక్కగా కనెక్ట్ అయిపోతాం. ఎందుకు? ఈ ఏంజెల్స్ ఎప్పుడూ కూడా ప్రేమని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకంట వాళ్ళ డిజైన్ ఇప్పుడు మనలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిజైన్ ఉంది కదండీ! అలానే ఏంజెల్స్‌కి ఉన్న ఒక డిజైన్ ఏంటి అంటే, ఈ భూమి పైన ప్రేమని, కాంతిని, శాంతిని చక్కగా స్ప్రెడ్ అవ్వాలి. అంటే భూమి అంటే మనమందరం కదా! మన అందరి జీవితాలలోని ప్రేమ, కాంతి, శాంతి అనేటటువంటివి పరిపూర్ణంగా నింపివేయటం అనేటటువంటి ఒక బ్యూటిఫుల్ లైఫ్ పర్పస్‌తో వచ్చినటువంటి వాళ్ళు ఏంజెల్స్. మరి అలాంటప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే మనలో ఉండేటటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోవడం అనేది అంటే కొంతమంది ఉంటారు. మెడిటేటర్స్ కూడా కాదు. బట్ ఈ మన సెషన్స్ కానీ ఈ ఏంజెలిక్ అవేర్‌నెస్ ఇవన్నీ విని, అమ్మ మాకు ఆల్రెడీ కనెక్ట్ అయ్యున్నారు ఏంజెల్స్. బట్ మేము ధ్యానం చేయట్లేదు. ఎలా అంటే వాళ్ళలో అపారమైన కరుణ అండ్ ప్రేమ తత్వం చాలా ఎక్కువ ఉండడాన్ని నేను గమనించాను. అంటే నాకు ఉన్న నాలెడ్జ్‌తో నేను గమనిస్తూ ఉంటే వాళ్ళకి చాలా ప్రేమ తత్వము, చాలా కరుణ ఉండడాన్ని గమనించాను. అంటే ఈ ధ్యానంతో పాటుగా వీటిని మనం పెంపొందించుకుంటుంటే, మనలో ఉండే ప్రేమ తత్వాలను మనం పెంపొందించుకుంటూ ఉంటే, ఏంజెల్స్ చక్కగా కనెక్ట్ అవుతారు. ఓకే. మరి ఇలాంటప్పుడు ప్రేమ, కాంతి, శాంతి 3 అంశాలు చెప్పుకుంటున్నాం కదా! ఈరోజు ప్రేమ గురించే చెప్పుకుందాం. ఈ ప్రేమ తత్వాన్ని మన శరీరంలో లేదా మనకి తెలిసిన భాషలో చెప్పుకోవాలి అంటే, హార్ట్ చక్ర ఇక్కడ. మూడవ బటన్ పెట్టుకుంటాం కదా! 1, 2, 3
ఈ మూడవ బటన్ పెట్టుకునేటటువంటి స్థానంలో మనకి హార్ట్ చక్ర అని మనకి అవైలబుల్‌గా ఉంది. అంటే దాని త్రూనే ఈ హార్ట్ చక్ర అంటే ఈ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తుంది. బ్రెస్ట్ ఏరియా, అలాగే ఈ చెస్ట్ పార్ట్, హార్ట్, లంగ్స్ ఈ పార్ట్ అంతా కవర్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే. సో, మరి మనం చాలా వరకు గమనిస్తూ ఉంటాము. ఏంజెల్స్ అనంగానే ఆ రెక్కలు కనపడుతూ ఉంటాయి. బొమ్మలు చూస్తూ ఉంటే, మనం ఫోటోస్ చూస్తూ ఉంటే. మరి అలా ఆ బొమ్మల్లో రెక్కలు ఎక్కడున్నాయి? ఇదే పార్ట్‌లో బ్యాక్ సైడ్ ఉన్నాయి. కదా! అవి చూసే కదా! ఇది ఏంజెల్ అని గుర్తుపడుతున్నాం మనం. అంటే వాళ్ళ ఫ్రంట్ అండ్ బ్యాక్ హార్ట్ చక్రాస్‌ని చాలా బ్యూటిఫుల్‌గా బ్యాలెన్స్ చేయగలరు. మరి దీని గురించి మనం తెలుసుకోబోయేటప్పుడు ఇప్పుడు కూడా హాయిగా ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకుందామా? చక్కగా చేతులు 2 హార్ట్ చక్రం మీద ప్లేస్ చేద్దాం. ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకుందాం. ప్రశాంతంగా మనల్ని మనం హాయిగా రిలాక్స్ చేద్దాం. పూర్తిగా రిలాక్స్ అవుదాం. టేక్ డీప్ బ్రెత్స్. నోటితో శ్వాసని ముక్కుతో శ్వాసని తీసుకుంటూ నోటి ద్వారా విడిచిపెడదాం. 1, 2, 3 అలా హాయిగా రిలాక్స్ చేసుకుంటూ మనము బయటకి వెళ్లి వచ్చిన తర్వాత ఎలా అయితే మన పాదాలకి ఉండే పాదరక్షలు రెండిటిని విడిచిపెడతామో, అదే విధంగా మన యొక్క వయస్సుని, నేను స్త్రీ, నేను పురుషుడు అనే లింగ భేదాన్ని, నేను ధనికుడిని, నేను పేదవాడిని అనేటటువంటి ఫినాన్షియల్ స్టేట్‌ని, నేను సీనియర్ మాస్టర్‌ని, జూనియర్‌ని అనేటటువంటి కొలమానాలని, నేను పలానా వాళ్ళ కూతుర్ని, పలానా వాళ్ళ అల్లుడిని, లేదా పలానా వాళ్ళ తండ్రిని అనేటటువంటి ఐడెంటిటీని, నేనిన్ని పుస్తకాలు చదివాను, అన్ని డిగ్రీలు పొందాను అనేటటువంటి అంశాలని, నేను తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు, లావు, సన్నం వీటన్నింటినీ మనం 2 చెప్పులు గడప బయట ఎలా అయితే విడిచిపెడుతున్నామో, వాటితో పాటుగా వీటన్నింటిని విడిచిపెట్టేద్దాం ఫ్రెండ్స్. పూర్తిగా కంప్లీట్ ఐడెంటిటీని, నేను మెడిటేటర్‌ని, నాన్ మెడిటేటర్‌ని, వెజిటేరియన్‌ని, నాన్ వెజిటేరియన్‌ని ఇవి కూడా వదిలేద్దామా? పూర్తిగా వాటిని కూడా విడిచిపెట్టి అన్నీ వదిలేద్దాం. ఏది వద్దు. అన్నీ వదిలేసి ఒక చక్కటి 2 ఏళ్ల పసిపిల్లలుగా మారి హాయిగా తుళ్ళుతూ, నవ్వుకుంటూ, గెంతుకుంటూ లోపలికొచ్చేద్దాం. ఆడుకుంటూ వచ్చేద్దాం. ఓకే. హాయిగా లోపలికొచ్చి కూర్చొని చక్కగా మనలో ఉండేటటువంటి ఆ పసితనాన్ని, ఆ నిష్కల్మషంగా ఉండేటటువంటి చిరునవ్వుని, ఆ ప్రేమని, ఒక చక్కటి ఎనర్జీ ఫ్లోని గమనిస్తూ, నా వయస్సు 2 ఏళ్ళు మాత్రమే. నేను పూర్తిగా నాలోని పసితనాన్ని హాయిగా ఎల్లవేళలా అనుభూతి చెందుతూ ఉన్నా. కానీ చక్కగా 2 ఏళ్ల పసిపిల్లలుగా మారిన మనం హాయిగా, నెమ్మదిగా, నేరుగా కళ్ళని తెరుద్దాం. చేతులను జస్ట్ నార్మల్‌గా ఉంచేసుకుందాము. చక్కగా కళ్ళు తెరిచి, మీ చుట్టుపక్కల ఎవరైనా 2 ఏళ్ల పసిపిల్లల్లాగా అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా! కెమెరాలో చూడండి.
మేడము, నేను అందరం కనపడుతున్నామే. అందరిని చూసి హాయ్ అని చెప్పుకోండి. అందరిలోని ఆ పసితనాన్ని చూద్దాం. మనలో ఉన్న పసితనాన్ని కూడా మనం గుర్తిస్తూ హలో అందరిని చక్కగా విష్ చేద్దాం. చూడండి అందరిలో ఉండే ఆ పసితనాన్ని ఫస్ట్ రికగ్నైజ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు పూర్తిగా ఆ 2 ఏళ్ల పసితనంతోనే ఈ ప్రేమ తత్వంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అనేటటువంటి అంశంలోకి మరింత డీప్‌గా ట్రావెల్ చేద్దాం. ఓకేనా? అంటే మారాయా లేదా వైబ్రేషన్స్ గమనిస్తున్నారా? మారడాన్ని అర్థం చేసుకుంటున్నాం కదా! అవగతమవుతోంది కదా! అదే 2 ఏళ్ల పసిపిల్లల్లాగే ఉన్నాం. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పసిపిల్లలు ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఈ ప్రేమ తత్వాన్ని అవలంబించాలి అన్నప్పుడు మనం చిన్న పిల్లలుగా మారిపోవాలి. ఇది ఎవరు చెప్పారు? మనలాగా అద్భుతంగా సాధన చేసినటువంటి ఒక గొప్ప యోగి జీసస్ మాస్టర్ ఏం చెప్పారు? నువ్వు నీ వలే పొరుగువారిని ప్రేమించాలి. అండ్ రెండోదేంటి? నువ్వు అంటే మనం లవ్‌గా మారితేనే, చిన్న పిల్లలుగా మారితేనే దేవుడి సామ్రాజ్యంలోకి ఎంటర్ అవ్వగలం. ఇక్కడ భగవంతుని సామ్రాజ్యం అని ఆయన సంబోధించింది ఎవరిని? జీసస్ మాస్టరు. ఇదే యూ ఆర్ ద గాడ్ అని చెప్పారు కదా! వి ఆర్ గాడ్స్ కదా! ఈ దేవుని యొక్క సామ్రాజ్యం అంటే ఈ యొక్క ఆత్మ చైతన్యం ఈ హృదయాంతరాలలో ఉండేటటువంటి ఆత్మ చైతన్యం లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే మనం చిన్న పిల్లలుగా మారాలి అని అక్కడ అర్థం. అంటే మనం చిన్న పిల్లలుగా మారడం అంటే ఏంటి? అన్ని రకాల కల్మషాలను నువ్వు వేరు, నేను వేరు అనేటటువంటి ఆ థాట్ ప్యాటర్న్స్ అన్నిటిని వదిలేయటం. మనం ఆ ప్యాటర్న్స్‌తో రాలేదు. బట్ అవి ఇంజెక్ట్ చేయబడ్డాయి మన లోపలికి. అమ్మ నాది, ఈ వస్తువు నాది అంటే మనం ఏడవటం. ఓహో! ఇది నీది కాదు నాది. ఈ పెన్సిల్ నీది ఎవరికీ ఇవ్వకూడదు. ఈ ఫుడ్ నీకే ఎవరికీ ఇవ్వకూడదు అని మనకి చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ జరిగింది. దానిని ఇప్పుడు మనం ఈ సోల్ కాన్షియస్‌నెస్ ద్వారా, ప్రేమ తత్వం ద్వారా వాటన్నింటిని విడిచిపెట్టి మన దగ్గర ఉన్న ప్రేమని ఆప్యాయతని, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని సైతం అందరికీ పంచడం అనే దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్‌లోకి తెచ్చుకుంటున్నాము. ఓకే. పిల్లలు చూడండి ఒక్కొక్కసారి గమనించండి. ఏముండదు. ఇవ్వాలంటే ఇచ్చేస్తారు వాళ్ళు. చాలా మంది పిల్లలు ఇవ్వాలంటే చాలా అబండెంట్‌గా ఇస్తారు. మనకే మనసు రాదు ఇంకా ఇవ్వాలంటే. సో, అటువంటి ప్యూర్ చైల్డ్‌గా మారిన మనము ఇప్పుడు ప్రేమ అనే సామ్రాజ్యంలోకి పూర్తిగా ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ టాపిక్. అండ్ చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మనందరి లైఫ్స్‌లో. ఏదో ఇప్పుడు సెషన్‌కొచ్చాము, విన్నాము అన్నట్టుగా ఉండదు. ఇది మీకు ఈ 1 డే, 2 డేస్, 3 డేస్ గడిచే కొద్దీ చాలా బ్యూటిఫుల్ చేంజెస్ నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఓకే. సో, మరి ఈ ప్రేమ తత్వంలోకి ఎంటర్ అవ్వాలి. అసలు ఎందుకు ప్రేమ అవసరము? అంటే మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసినప్పుడు మనకి ఏది అవసరం? కనెక్టివిటీ. మీ గురువుతో కనెక్ట్ అవ్వండి అంటారు. శ్వాసతో కనెక్ట్ అవ్వండి అంటారు. తర్వాత విశ్వంతో కనెక్ట్ అవ్వండి అంటారు. ఎవరైనా మాస్టర్స్ వస్తే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఏంజెల్స్ వస్తే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఎలాగబ్బా ఈ కనెక్షన్? ప్రశాంతతని ఎక్కడ మనం చూస్తున్నాము? హార్ట్ ద్వారానే ప్రశాంతతని మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంది. హమ్మయ్య! హాయిగా ఉందిరా, రిలాక్స్‌డ్‌గా ఉందిరా అనుకుంటున్నాం కదా! మరి ప్రతి దానికి ఇక్కడే చూపిస్తున్నాం మనం. అంటే అర్థం ఏమిటి? ఈ హార్ట్ చక్ర ఎప్పుడైతే క్లీన్‌గా ఉంటుందో, ఈ క్లెన్లీనెస్ నుంచే కనెక్ట్ అవుతాం మనం అందరికి. గురువులకి కనెక్ట్ అవ్వాలి. విశ్వానికి కనెక్ట్ అవ్వాలి. విశ్వానికి నువ్వు అనుకుంటున్నది ఎలా రీచ్ అవుతుంది? లేదా విశ్వం ఏదైనా మెసేజ్ ఇస్తే మనకెలా రీచ్ అవుతుంది? ఇక్కడ ఎప్పుడైతే క్లీన్‌గా ఉంటున్నామో, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలనేటటువంటివి మొదలవుతున్నాయి. సో, దీనికి ఏమవుతుంది? ఇన్నాళ్ళు, చాన్నాళ్ళు మనలో చాలా మంది నాన్ వెజ్ తిన్నాము. ధ్యానం సరిగ్గా చెయ్యలేదు. తర్వాత వీళ్ళ గురించి, వాళ్ళ గురించి చెడుగా వినడము, మాట్లాడుకోవడము, చాలా రకాలు చేసే ఉన్నాం. ఒప్పుకోవాలి. చేసి ఉన్నాం. మరి వీటిలో మార్పులు రావాలి అంటే ధ్యానం ప్రారంభించాము. శాకాహారులుగా మారాము. ఇప్పుడు
మన తక్షణ కర్తవ్యం మన హార్ట్ చక్రాన్ని శుద్ధి చేసుకుంటాం. ఈ ఏంజెల్స్ నిజంగా ఈ హార్ట్ చక్రాన్ని క్లెన్స్ చేసుకోవటానికి, మనం నిజంగా ఆ పసిపిల్లలుగానే జీవించడానికి కావలసినటువంటి అన్ని హెల్ప్స్ వీళ్ళు చేస్తారు. అయితే మనం వాళ్ళని అడగాలి. దేనికైనా. ప్రైమ్ క్రియేటర్ చెప్పారు కదా! అడగాలి అని. సో, ఆ గార్డియన్ ఏంజెల్స్ కనెక్టివిటీ అదంతా నెక్స్ట్ సెషన్‌లో చేసుకుందాము. ఈరోజు అసలు ప్రేమతత్వం గురించి స్టెప్ బై స్టెప్పే వెళదాం. అస్సలేమి కంగారు పడకుండా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నమే చేస్తాను ఈరోజు. అయితే ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోవడం వల్ల ఏమవుతుంది? ఏ మాస్టర్‌తో మీరు కనెక్ట్ అవ్వండి. నా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను అడిగేవారు. ఎలా ఏ మాస్టర్ అంటే ఆ మాస్టర్ వచ్చేస్తారు. ఎలా వస్తున్నారు? ఇక్కడ క్లీన్‌గా ఉండి, ఇక్కడ నుంచి హార్ట్‌ఫుల్‌గా ఏదన్నా అనుకుంటే జరగనిది ఉందా? అయితే ఇన్ని రోజులు మనం నాన్ వెజ్ తినడము, తర్వాత పత్రిజీ మనకు వెల్లుల్లి తినొద్దు అని చెప్పారు వాళ్ళు. ఈ వెల్లుల్లి అనేది ఏంటి అంటే, భూమి పైన భూమి నాశనాన్ని కోరుకుంటూ కొన్ని రకాల అయినటువంటి ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. అంటే చీకటి శక్తులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో, ఈ క్రమంలో నేనొక థింగ్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మన ఎర్త్ అసెన్షన్ అని అనుకుంటున్నాం కదా! పత్రిజీ దగ్గర మనం ఒక మాట వినేవాళ్ళం. 1,44,000 మంది కాంతి కార్యకర్తలు అనే మాట వింటూ ఉంటాం. ఓకే. ఇదేమిటంటే పైన ఇలాగే మనకిక్కడ ఉన్నట్లుగానే ఒక గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్‌లోని కాస్మిక్ గవర్నమెంట్. అక్కడ ఒక మీటింగ్ జరుగుతా ఉందంట. చాలా మంది వచ్చి కూర్చునున్నారు. అంత పెద్దవాళ్ళొచ్చారు. మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి. ఆ మీటింగ్‌లో ఒక అప్లికేషన్ వచ్చింది. ఏమిటంట? అర్త్ పెట్టుకుందంట ఒక అప్లికేషన్. ఏమని? నేను ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఇలానే ఉండిపోయా. ఈ థర్డ్ డైమెన్షన్‌లోనే ఉండిపోయాను. కాబట్టి నేను ముక్తికి అర్హురాలినని నాకు తెలుసు. సో, నేను ముక్తిని పొందాలనుకుంటున్నాను. సో, నేను ముందుకి వెళ్ళాలనుకుంటున్నాను. సో, అక్కడ అడిగారు. ఓకే. బావుంది. సమంజసంగానే ఉంది మీ కోరిక. మరి అలాంటప్పుడు ఈ వర్క్ చెయ్యాలి గదా! ఎర్త్ అసెండ్ అవ్వాలంటే దానికి సంబంధించిన వర్క్ జరగాలి. మరప్పుడు ఎవరు వెళ్తారు? అన్నప్పుడు కొంతమంది చేతులెత్తారు. కొంతమంది ఎత్తలేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పాడంట ఆయన చెయ్యెత్తి, నేనున్నా. నేను 1,44,000 మందిని అక్కడ ఎత్తిన వాళ్ళని ఎంపిక చేసుకొని నేను భూమిపైకెళ్తా. ప్రతి ఒక్కరిని ధ్యానిగా, జ్ఞానిగా, శాకాహారిగా చేస్తానని అక్కడ ప్రామిస్ చేసి, మనమందరం గూడా ఆయనకి ప్రామిస్ చేసి, నీ బాటలో మేము నడుస్తాం. నువ్వేం చెప్తే అది చేస్తామయ్యా అని చెప్పేసి అందరం వచ్చాం. మరి రాని వాళ్ళుంటారే, వాళ్ళంతా ఎవరండి? వాళ్ళు అంటే వాళ్ళు కూడా మనలాగే భగవంతులుగా పైన ఉన్నవాళ్ళే. గాడ్ అనే కాన్షియస్‌నెస్‌లో ఉన్నవాళ్ళే వాళ్ళు కూడా. మరి వాళ్ళేం చేశారంట? వాళ్ళు మేము రాము. కొంతమంది వాళ్ళ పూర్ణాత్మలతో మాట్లాడితే ఒప్పుకున్నారు. మరి కొంతమంది ఇంకా ఒప్పుకోలే. మొత్తం మీద ఈయన బ్యాచ్ సెట్ అయిపోయింది. ఈయన రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాని వాళ్ళందరూ ఏం చేశారు? వెళుతూ పని చేస్తున్న వాళ్ళ యొక్క పనులన్నీ ఆపడమే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళనే బ్లాక్ టీ షర్ట్స్ అని, డార్క్ ఫోర్సెస్ అని రకరకాలుగా మనం పిలుస్తాం. వీళ్ళేం చేస్తారంట? ఈ భూమి పైన కాంతితో పని చేయటానికి వచ్చిన మనకి ఫుడ్ అవసరం కదండీ! ఆ ఫుడ్డే కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి. మనం ధ్యానము, జపాలు, పూజలు, హోమాలు, వ్రతాలు, పూజలు ఇంకా చాలా రకాలుగా చేస్తూ ఉంటామే. వీటన్నింటి ద్వారా వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటే పుణ్యం అంటాం కదా! అది పుణ్యం ఈస్ నథింగ్ బట్ కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీనే భోజనంగా స్వీకరిస్తూ ఇక్కడ కాంతి అనేటటువంటి వెపన్‌తో మనం పనిచేయడానికొచ్చాం. మరి అలాగే అపోజిట్‌గా పనిచేయటానికొచ్చిన వాళ్ళకి కూడా భోజనం అవసరం. మరి ఈ చీకటి శక్తులు బ్లాక్ టీ షర్ట్స్‌కి ఫుడ్ ఏంటి అంటే మనము ధ్యానాలు, పూజలు, నోములు, వ్రతాలు, శాకాహార ర్యాలీలు ఇంకా ఎన్నో ఎన్నో ఎక్స్, వై, జెడ్‌లు చేసి మనం సంపాదించుకుంటున్నటువంటి సో కాల్డ్ పుణ్యము ఆర్ ప్రాణశక్తిని మనము కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, అసహనాలు, చిరాకులు, భయాలు, అపనమ్మకాలు ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి సరికాని ఆలోచనలు చేయటం వలన అంటే ఆ ఎమోషన్స్‌ని రిలీజ్ చేయటం వలన మనలో కొంత అంటే ఎనర్జీయే కదా! ఇప్పుడు మనం ఆలోచన ఒక ఎనర్జీ, మాట ఒక ఎనర్జీ, తర్వాత మనం ఏదైనా పని చేస్తుంటే ఒక ఎనర్జీ. ఇది మనకందరికి అవగాహన ఉంది. సో, మన థాట్ ఎనర్జీ కదా!
సో, మనలో ఉండే సరికానటువంటి ఏవైతే థాట్స్ ఉన్నాయో, అదంతా మనం మంచిగా ధ్యానం చేసి సంపాదించుకుంటున్న ఈ పుణ్యాన్నంతటిని తీసుకెళ్ళి, ఈ సరికానటువంటి నెగెటివ్ థాట్ రూపంలో అందరి దగ్గర నుంచి పోగైనటువంటి ఎనర్జీయే మన భూమిని నాశనం చేయటానికి వచ్చినటువంటి బ్లాక్ టీ షర్ట్స్‌కి ఆహారంగా మనమే అందిస్తున్నాము. వారికి ఆహారం ఎక్కడి నుంచో రాలేదు. మనము మన సరికాని ఆలోచనలు, మన సరికాని ఎమోషన్స్ ద్వారా అంటే ఒక ఎమోషన్ అది పాజిటివ్ అవ్వని, నెగెటివ్ అవ్వనియండి. ఒక ఎమోషన్ అనేది చాలా హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని హోల్డ్ చేస్తదెప్పుడు. అది ఏదైనా. బాధ, దుఃఖమైన, ప్రేమ, ఆనందమైన ఎమోషన్ కదా! ఎమోషన్ కంటైన్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. హ్యూజ్ ఎనర్జీ. అయితే మనం రోజులో ఒక్కసారైనా కోపం గాని, ద్వేషం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, అసహనం కానీ, చిరాకు కానీ, భయం గాని, అపనమ్మకం కానీ లేకుండా ఉన్నామా? మనకు మనమే ఆన్సర్ చేసేసుకోవచ్చు. కదా! మరి ఇలాంటి వాటిని తగ్గించుకోవటానికి ప్రతి ఒక్కరిలోని భగవంతుడిని అంటే మనల్ని మనం చూసుకోగలగాలి. అప్పుడు మన నుంచి అంటే నాకు నేను ప్రామిస్ చేసుకున్నా. నా నుంచి కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, అసహనాలు, చిరాకులు, భయాలు, అపనమ్మకాలు వీటన్నింటిని నేను వదిలేస్తా. నా అర్త్‌కి నేను పాజిటివ్‌గా వర్క్ చెయ్యకపోయినా కొంతవరకు బెటర్. కానీ నేను కూర్చున్న కొమ్మని నేనే నరుక్కోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే మన నుంచి మన ఎనర్జీ అర్త్‌ని నాశనం చేసే వారికి భోజనంగా వెళ్ళడానికి నేను నిరాకరిస్తున్నాను. అంగీకరించట్లేదు. అప్పుడు పాజిటివ్ వెపన్స్ అన్నింటిని నేను జోడించుకున్నాను ఒక ప్రామిస్ చేసుకున్నాను నాకు నేను. నాకు నేను అంటే నా సబ్‌కాన్షియస్‌లో ఉండే విశ్వానికి, నా సోల్ కాన్షియస్‌కి చెప్పుకున్నాను నేను. మనం చేయవలసింది అదే. వీటిని ఇప్పటి వరకు బాగా అలవాటు పడిపోయి ఉన్నాం కదండీ! ఎలా అంటే ఇప్పుడు మనం చేయబోయే కొన్ని ప్రాక్టీసెస్ అండ్ కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను. వాటి ద్వారా చక్కగా మనం ధ్యానం కూడా ఉంది కాబట్టి చాలా ఈజీగా మనము బయటపడవచ్చు. ఈ ప్రేమతత్వం అనే దానిలోకి చాలా ఫాస్ట్‌గా ఎంటర్ అయ్యేటటువంటి కొన్ని టెక్నిక్స్ ఈరోజు మీ అందరికీ చెప్తాను. చెప్తూ మధ్య మధ్యలో ఈ టెక్నిక్స్ షేర్ చేస్తూ ఇంకా ప్రేమతత్వం గురించి మనకి తెలిసినా మనం పట్టించుకోనివి, ఇది ఇంతే కదా అని మనం వదిలేసినటువంటి అంశాల నుంచి ఎంత గొప్పగా మనం ఎదగొచ్చు అనేటటువంటివి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరు భోజనం చేసినా, చేయకపోయినా కావాల్సిందేమిటండి? నీళ్లు. దట్ టూ సమ్మర్‌లో ఇంకా ఎక్కువ కావాలి. మన బాడీలో చాలా శాతం నీరే ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. మరి అలాంటప్పుడు ఈ నీటిని పూర్వం మనం గమనిస్తే సినిమాల్లో అక్కడ ఇక్కడ చూస్తే నేనే గాని పతివ్రతనే అయితే ఆ! బిం బుష్ వాడు కుక్ అయిపోవాలి. వాడు పిల్ల అయిపోవాలి. అయిపోయారా లేదా? అంటే ఆమె పతివ్రతయే. నేనే పతివ్రతయే అయితే అనేది నీళ్ళతోనే ఎందుకు చేసింది? అంటే నీటికి మన థాట్ నుంచి, మన మాటల నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకొని, స్టోర్ చేసుకొని, ఎమిట్ చేసి అంటే డబుల్, ట్రిపుల్ చేసి ఎమిట్ చేసేటటువంటి గుణం ఉంది కాబట్టి. ఇప్పటికి మనం పతివ్రతలమే. కానీ ఏం చేస్తున్నాం? ఆ గుణం వాటర్‌కుందని, అది మనం యూజ్ చేయొచ్చని మనం వాడట్లేదు. తెలియట్లేదు కాబట్టి మనం యూజ్ చేయలేదు. కదా! మరి అటువంటప్పుడు అందరూ కొంచెం గ్లాస్‌తో కానీ, బాటిల్‌తో కానీ వాటర్ తీసుకోండి. ఓకే. తీసుకొని చక్కగా మామూలుగా అయితే అసలు ప్రాసెస్ ఏంటి అంటే చక్కగా వాటర్‌ని చూస్తూ లవ్ యూ, థాంక్ యూ అని చెప్పుకునే ప్రాసెస్. కానీ కొంతమంది అంటారు, "మేడం అలా చెప్తున్నా మాకది రావట్లేదు మేడం. ఆ ఫీల్ రావట్లేదు. పూర్తిగా కనెక్ట్ అయ్యి చెప్పలేకపోతున్నాం. ఏదో నామ్‌కే వాస్తు మాత్రమే మేము చెప్పగలుగుతున్నాము" అంటారు. అటువంటి వాళ్ళకి ఇంకొక బెస్ట్ టిప్ ఏంటి అంటే ఫస్ట్ మీకిష్టం కళ్ళు మూసుకొని మీకిష్టమైన ఒక వ్యక్తిని తలుచుకోండి. ఒకళ్ళ కన్నా ఎక్కువుంటే తలుచుకోవచ్చు. బాగా డీప్‌గా తలుచుకోండి. అలాగే మిమ్మల్ని బాగా ప్రేమించేటటువంటి వ్యక్తుల్ని తలుచుకోండి.
మీరు బాగా ఇష్టపడి ప్రేమించే వ్యక్తులు, అలాగే మిమ్మల్ని బాగా కంఫర్టబుల్‌గా ఉంచి చాలా ప్రేమగా చూసుకునేటటువంటి వ్యక్తుల్ని తలుచుకోండి. వాళ్ళతో గడిపిన కొన్ని సిట్యుయేషన్స్ చాలా వావ్! నా లైఫ్‌లో మెమరబుల్ అనే ఇన్సిడెంట్స్‌ని గుర్తు తెచ్చుకోండి. ఇష్టమైన ఫుడ్ వాటెవర్. స్వీట్ ఆర్ హాట్ వాటెవర్. స్వీట్స్ బాగా ఇష్టమైతే ఏదైనా ఇష్టమైన స్వీట్ ఇప్పటికి అలాంటిది నేను మళ్ళీ ఎక్కడ టేస్ట్ చేయలే. ఎక్కడైనా ఎళ్తే ఎవరైనా ఏదైనా ఇస్తే మనం అబ్బా! ఇలాంటిది మళ్ళీ నేను 10 ఏళ్లయింది. ఇప్పటిదాకా టేస్ట్ చేయలేదు. పలానా ఆమె పెట్టింది లేదా పలానా ఆయన వండాడు అంటాం మనం. అలాంటి ఒక మంచి స్వీట్ కానీ, హాట్ కానీ వాటెవర్. దాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని తలుచుకోండి. ఎవరైనా ప్రేమగా మనకి తినిపించిన, అన్నం వండి పెట్టిన అలాంటి దృశ్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. లేదా ప్రేమగా వడ్డించారు, లేదా తినిపించారు. దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. వాళ్ళు తినిపిస్తుంటే అమృతంలాగా అమ్మ చేతి వంటలు ఎంత అమృతంలాగా అనుకోని తిన్న రోజులు. చిన్నప్పుడు దెబ్బలు కాసైనా కూడా ఒక పావలా ఇస్తే చాక్లేట్ కొనుక్కొని హాఫ్ హాఫ్ చేసుకొని తిన్న మూమెంట్స్ గుర్తు చేసుకోండి. ఆ దెబ్బలన్నీ మర్చిపోయి ఉంటాం కదా! ఆ పావలాను రూ. 1 ఇచ్చేటప్పటికి. ఓకే. అలానే మీ లైఫ్‌లో ది బెస్ట్ మూమెంట్ ఏముందో తలుచుకోండి. బెస్ట్ అంటే బెస్ట్. వావ్! అనుకునే మూమెంట్. ఓకే. అలాగే మీకు ఇష్టమైన ఫ్రెండ్‌ని గుర్తు చేసుకోండి. ఆ ఫ్రెండ్‌ని అలాగే వాళ్ళతో గడిపిన ఆ మధుర క్షణాలని గుర్తు చేసుకోండి. చాలా ఎంజాయ్ చేసాం అనేది ఉంటుంది కదా! అలాగే మీకోసం మీరు కొనుక్కున్న ఏదైనా ఒక మంచి వస్తువు ఇష్టంగా మనకు మనం గిఫ్ట్ చేసుకోవడం అంటారు కదా! అలా మీకు మీరు గిఫ్ట్ చేసుకున్న వస్తువు ఏదైనా చాలా ప్రేమగా కొనుక్కొని అపురూపంగా వాడుతున్న వస్తువుని గుర్తు చేసుకోండి. అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి కొనుక్కున్నారు. మీకిష్టమైన పెట్స్ ఏమైనా చిన్నప్పటి నుంచి ఒక పిల్లి కావచ్చు, మేక కావచ్చు ఏదైనా ఒక పెట్. ఓకే. ఇప్పుడు మీకిష్టమైన మాస్టర్ అది పత్రిజీ కావచ్చు, బాబాజీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆదియోగి కావచ్చు, ఆదిపరాశక్తి కావచ్చు, గాడ్ ఆర్ మాస్టర్స్ హూఎవర్. ఓకే. హాయిగా నేరుగా కళ్ళు తెరిచి మీ వాటర్ బాటిల్‌లోకి ఆ వాటర్‌లోకి చూడండి. వాటర్‌ని ఇలాగా పిల్లల్ని ఎక్కడెత్తుకుంటాము? హార్ట్ దగ్గర గదా! ఇలా ఇక్కడ హార్ట్ దగ్గరలో పెట్టుకొని ఆ వాటర్‌లోకి అలా చూడండి. లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ. కళ్ళు తెరుస్తూ కొంచెం సేపు అలా మూసుకుంటూ మళ్ళీ తెరుస్తూ అలా లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ అని చక్కగా ఒకసారి చిన్నగా కళ్ళు తెరిచి ఆ వాటర్‌లోకే స్ట్రెయిట్‌గా చూడండి. ఇది నాకు అమృతం. ఇదే నాకు అమృతం. అన్ని రకాల ఆరోగ్యాలను పూర్తిగా హీల్ చేసేటటువంటి అమృతం. ఇది నాకు ఒక బెస్ట్ మెడిసిన్. నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ, నేను పరిపూర్ణమైన భగవంతునిగా చేసేటటువంటి అమృతం. ఇదే నాకు అమృతం. లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ. ఇంత చక్కటి అమృతాన్ని నాకు అందించిన విశ్వానికి
కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. ఇదే నా ఈ అమృతాన్ని పరిపూర్ణంగా గౌరవిస్తూ, ప్రేమగా స్వీకరిస్తూ, నన్ను భగవంతునిగా మారుస్తున్న ఈ అమృతానికి లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ లవ్ యూ అని చక్కగా అలాగా హార్ట్ దగ్గర పెట్టుకుని కాసేపు ఆ లవ్‌ని ఫీల్ అవ్వండి. ఓకే. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేయండి. ఓకే. ఇది చేసేటప్పుడు ఎప్పుడు ప్రాసెస్‌కి ముందు కొంచెం సిప్ చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు 2 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తాం కదా! పక్కన పెట్టేసి మళ్ళీ చెప్తాను. అప్పుడు టేస్ట్ చేయండి. చాలా స్వీట్‌గా చాలా ఒక రకమైన టేస్ట్ బాగా అనిపిస్తది. బెటర్ అయింది చాలా టేస్ట్ అన్న ఫీల్ మనకొస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఈ నీళ్లు తాగుతూ ఉంటామో అంటే ఏమనుకున్నాం? వాటర్‌ని అమృతంగా వన్స్ వాటర్ అమృతంగా మారింది అంటే అమృతం ఎవరు స్వీకరిస్తారు? భగవంతుళ్ళు స్వీకరిస్తారు. లేదా దేవతలు స్వీకరిస్తారు. మరి మనం ఏమవుతున్నాం? దేవతలు లేదా భగవంతుడిగా మారుతాం. మరి మనలాంటి దేవతలు ఉండేటటువంటి ప్లేసెస్ ఏమని పిలువబడతాయి? స్వర్గంగాను, దైవాలయాలుగాను పిలువబడతాయి. మరి అలాంటప్పుడు దేవతలతోని, భగవంతుళ్ళతోని ఎవరుంటారు? అటువంటి దేవతలు, భగవంతుళ్ళు మాత్రమే ఉండగలరు. అంటే ఈ ఒక్క ప్రాసెస్ ద్వారా మనలని, మన ఆలోచనలని పూర్తిగా దైవత్వం వైపుకి నడిపిస్తూ, మనల్ని గాడ్స్‌గా చేస్తూ, మనతో ఉన్నటువంటి వారి యొక్క వైబ్రేషన్స్, మనం నివసిస్తున్నటువంటి ఇంటి వైబ్రేషన్స్‌ని కూడా ఈ ప్రాసెస్ ద్వారా మనం డైలీ చేసుకుంటూ ఉండడం వల్ల చక్కగా మారుతుంది. రెండోది ఎనర్జీని మనం హోల్డ్ చేసి ఉంచుతాము. వాటరే కదా! మనకంతా మెయిన్. మన లోపల క్లీన్ చేయాలన్నా, మన దాహం తీర్చాలన్నా కొన్నిసార్లు ఆకలి కూడా తీరుస్తుంది కదా! బాగా ఆకలేసేస్తుంది. ఇంకా అన్నం వండలేదు. భోజనం చేయడానికి టైం పడుతుంది. కాస్త నీళ్లు తాగు. కదా! అలా దీన్ని ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా కొంతమందిని చూసి వీళ్ళకి జ్ఞానం చెబితే చాలా బావుంటుందనిపిస్తుంది. వాళ్ళకి కూడా మంచినీళ్ళు అడుగుతారు. "అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా" అంటే చక్కగా మీ ప్రేమనంతటిని దానిలో పెట్టి లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ. ఈ వాటర్ తాగి వాళ్ళు చక్కటి భగవంతులుగా మారాలని చెప్పి హాయిగా మనస్ఫూర్తిగా అనుకుని మన ఇంటికొచ్చిన వాళ్ళకి ఆ నీళ్ళివ్వండి. ఎవ్వరు గెస్ట్‌లొచ్చినా పంచభక్ష పరమాన్నాలు పెట్టక్కర్లేదు. 100 రకాలు నేను వండలేదని అనుకోక్కర్లా. ఇచ్చిన ఒక్క మంచి నీళ్ళల్లో మీ ప్రేమనంతటిని కలిపి వాళ్ళు వాళ్ళ సోల్ కాన్షియస్‌ని రీచ్ అవ్వాలి. వాళ్ళు కూడా నాలాంటి భగవంతుళ్ళుగా మారాలని ఒక్క ప్రేమగా ఒక సంకల్పం చేసి ఇవ్వండి. ఇట్ మీన్స్ ఎ లాట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా ఇవ్వటం వల్ల ఇంట్లో కూడా మనం కుండో, బిందో ఏదో పెట్టుకుంటాం. ఇప్పుడు అందరూ ప్యూరిఫైయర్‌లు అలా పెట్టుకుంటున్నారు. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కుండలు పెట్టుకుంటాం చాలా వరకు. ఆ కుండలో నీళ్ళని కూడా మూత తీసేసి ఈ లవ్ యూ, థాంక్ యూ అని చెప్పి మీ కళ్ళలో నుంచి ఎవరైనా కళ్ళు చూసి ఎనర్జీస్ చెప్పొచ్చు అంటారు కదా! సో, ఆ కళ్ళల్లో నుంచి ఈ లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ అని మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఆ ఎనర్జీ మొత్తము మన కళ్ళ ద్వారా లోపలికి వెళుతుంది. ఆ వాటర్‌లోకి. అందుకని కాసేపు ఎనర్జీని అలా స్టోర్ చేస్తాం. లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ అని. ఇవన్నీ తలుచుకున్నాం కదా! ఇష్టమైన మనుషుల్ని, ఇష్టమైన స్వీట్‌ని వీటన్నింటిని ఒక లవ్ వైబ్రేషన్స్ హోల్డ్ అయిపోతాయి. అందుకనే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం మనం. ఎప్పుడైతే నేరుగా కళ్ళు తెరుస్తామో ఆ ఎనర్జీ మొత్తము కళ్ళ ద్వారా చాలా పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ ఆ వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా వాటరు మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా ఆలోచనలో తేడా వచ్చింది. మన మాటలో తేడా వచ్చింది. ఇక్కడ ఎమోషన్‌లో తేడా వచ్చింది. ఇవన్నీ కలిపి దానిలో వెళ్ళి ఆ వాటర్ అమృతంగా మారతాయి. ఇలా మీరు ఇంటికి ఎవరైనా వచ్చినా లేదా మీ ఇంట్లో ఏదైనా కుండ పెట్టినా, ఏదైనా పెట్టినా ఆ వాటర్‌కి అలా బ్లెస్ చేసేసి నన్ను నా కుటుంబ సభ్యులందరినీ కూడా దేవతలుగా మారుస్తున్నందుకు థాంక్ యూ అని విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నేచర్‌కి, మదర్ నేచర్‌కి. ఓకే. సో ఇలా ఫస్ట్ వాటర్‌ని ప్రాసెస్ చేసుకోవడం ఒకటి. అంటే అమృతంగా మార్చుకోవడం. రెండోది తింటున్న భోజనాన్ని ఎలా
తీసుకుంటున్న ఫుడ్‌ని ఎలా మార్చుకోవాలి? ఎప్పుడైతే మనం చాప్ చేస్తాం, కట్ చేస్తూ ఉంటామో, ఆ వెజిటబుల్స్ అన్నిటికి థాంక్స్ చెప్పుకోండి ఫస్ట్. ఎందుకు? ఇప్పుడు నేనే ఉన్నాను. నా పిల్లలకి నన్ను కోసి నేను పెట్టాలి అంటే ఆలోచిస్తాను. అవునా? బట్ వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ లైఫ్‌నే ఇచ్చేస్తున్నారు. అంటే ఎంత గొప్ప త్యాగం అది. సో, అంత గొప్ప త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక చిన్న థాంక్స్ చెప్పుకోలేమా? లవ్ యూ అని చెప్పుకోలేమా? మా కోసం మీ లైఫ్‌ని ఇస్తున్నారు. మేము జీవించడానికి, మేము కంఫర్టబుల్‌గా, హెల్తీగా ఉండడానికి మీ లైఫ్‌నే మాకిస్తున్నారు. థాంక్ యూ. లవ్ యూ సో మచ్. మీరు ఆ త్యాగం చెయ్యకపోతే నేను ఈ శరీరంలో ఉండలేను కదా! ఎంత గొప్ప త్యాగం వాళ్ళు చేస్తున్నారు. దాన్నంతా గుర్తిద్దాం. గుర్తించి నేచర్‌కి, ఆ వెజిటబుల్స్ ఏవైతే మనం తినబోతున్నామో వాళ్ళందరికీ థాంక్స్ చెప్పుకొని, కట్ చేసేటప్పుడు కూడా కచ్చిగా కట్ చేయకండి. టపా, టపా, టపా ఏసి కుట్టి కట్ చేస్తారు. పీల్ చేస్తున్నప్పుడు కూడా లవ్ యూ, థాంక్ యూ అని పీల్ చేయండి. వాటిని కట్ చేసేటప్పుడు కూడా ఇలాగ ఏదో కైమ కొట్టినట్టుగా వద్దు. కొంచెం మంచిగా అంటే ప్రేమగా ఏదైనా చేసేటప్పుడు మీరనుకోవచ్చు హడావిడిలో ఉంటాం కదా మేడం. ఒక 5 నిమిషాలే డిఫరెన్స్ పడుతుందండి. 5 నిమిషాలు. ఒక్క 5 నిమిషాలు ముందు వంట మొదలుపెట్టండి చాలు. అది చాలా ఎక్కువ బెనిఫిట్ ఒస్తుంది. మనం ఇచ్చేది 5 నిమిషాలే. బట్ చాలా బెనిఫిట్ ఒస్తుంది దానివల్ల. సో, వాటిని చాప్ చేస్తున్నప్పుడు, వండుతున్నప్పుడు, తింటున్నప్పుడు, తినేటప్పుడు ఏం చేయాలి? మీరు వండేస్తారు కదా! వండేసి ఏదో చిన్న గిన్నెల్లోకి డిష్ ఔట్ చేసుకుంటాం కదా! మనం ఏం చేస్తాం? నా భర్త, నా పిల్లలు, నా అత్త, మామ లేదా అమ్మ, నాన్న అందరూ చక్కగా తినాలి. వాళ్ళందరూ హెల్తీగా ఉండాలి. అందరూ తిని చాలా చేసావు, బావుందని చెప్పాలని అనుకుంటాం కదా! సో, వాళ్ళందరిని తలుచుకోండి. మీ భర్త కానీ, లేదా మీ భార్య కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అది ఫుడ్ తిని హెల్తీగా, హ్యాపీగా ఉన్నట్టుగా అలా ఒక్కసారి ఊహించుకొని, వాళ్ళ మీద ఉన్న ప్రేమనంతటి వాళ్ళని తలుచుకుంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమొస్తుంది కదా! ఆ ప్రేమతో ఆ ఫుడ్‌ని చూడండి. చక్కగా చూస్తూ లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ. ఇదే మాకు అమృతం. ఈ అమృతాన్ని అందించిన విశ్వానికి నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ప్రకృతి మాతకి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ. ఇదే మాకు అమృతం. మేము అన్ని రకాలుగా ఆరోగ్యంగా, దేవతలుగా ఉండడానికి సహకరిస్తున్న అమృతానికి కృతజ్ఞతలు అని చెప్పుకొని, ఆ ఫుడ్‌ని అందరికి పెట్టండి. మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. వాళ్ళ యాటిట్యూడ్‌లో కానీ, వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, వాళ్ళు మీకు లవ్ షేర్ చేసే విధానంలో కానీ చాలా తేడాలను మీరు గమనించొచ్చు. చాలా రోగాలు కూడా క్యూర్ అవుతాయి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ రెండో విషయం. ఫస్ట్ ఫుడ్ చెప్పేసుకున్నాము. తర్వాత వాటర్ చెప్పేసుకున్నాం. పొద్దున్న లేవగానే ఇంకొక విషయం చెప్తాను. చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలా వరకు మనలో చాలా మందికి తల దగ్గర నీళ్లు పెట్టుకొని ఇలా పడుకున్నామనుకో, తల దగ్గర ఓ పక్కన ఓ నీళ్లు పెట్టుకొని, ఆ నీళ్లు పొద్దున్న లేసి తాగుతాం. అలా పెట్టుకున్న నీళ్ళని క్లెన్జింగ్ కోసం ఉపయోగపడతాయి. తల దగ్గర పెట్టుకున్న నీళ్లు తాగొద్దు. ఒక గ్లాస్‌తోనో, చెంబుతోనో తల దగ్గర ఇదంతా బెడ్ అనుకోండి. ఇదంతా బెడ్. ఇట్లా పడుకుంటున్నాం. ఈ వెనక చోట ఒక చెంబుతోనో, ఒక గ్లాస్‌తోనో నీళ్లు పెట్టేసుకోండి. మనకు అందనట్టుగా. పెట్టేసుకొని ఎవరిని తాగొద్దని చెప్పండి. పొద్దున్నే లేచి దాన్ని అలా తీసేసి, ఆ చెంబునో, గ్లాస్‌నో తీసేసి బాత్రూమ్‌లోకెళ్ళి షింక్‌లో పోసేయండి. షింక్‌లో గానీ, అది షిట్ పాట్‌లో కానీ పోసేసి, అక్కడే ఇలా ట్యాప్ ఓపెన్ చేసేసి టచ్ చెయ్యొద్దు. లోపలున్న వాటర్‌ని టచ్ చేయొద్దు. ఇలా తీసుకొనెళ్లి పోసేసి ట్యాప్ తిప్పేసి, ఇలా కడిగేసి, మళ్ళా ఆ నీళ్లు 2, 3 సార్లు కడిగేసి, అప్పుడు తెచ్చి తోమేయండి దాన్ని. ఇలా డైలీ చేయండి. మనకి నైట్ టైమ్ చాలా బ్యూటిఫుల్‌గా క్లెన్జింగ్ ప్రాసెస్ జరుగుతది. డైలీ చెయ్యండి. ఆ నీళ్ళెవరు తాగొద్దు. మీరు టచ్ చేయొద్దు. డైరెక్ట్‌గా షింక్‌లోనే అంటే గిన్నెలు తోమే షింక్స్ ఉంటాయి. వాటిలో వెయ్యొద్దు. బాత్రూమ్‌లో, కాలువల్లో అలాంటి వాటిలోనే వెయ్యండి. గిన్నెలున్నప్పుడు మళ్ళీ ఆ షింక్‌లో వేయడం అలా ఎట్టి పరిస్థితిలోనే చెయ్యొద్దు. ఓకే. ఇదొకటి చాలా బ్యూటిఫుల్‌గా మనకి పనిచేస్తుంది. నీళ్లు తాగాలి అని అనుకున్నప్పుడు ఏ కాళ్ళ దగ్గరో, పక్కనో ఎక్కడో పెట్టుకోండి తప్పితే తల దగ్గర పెట్టిన నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని తాగొద్దు. ఓకే. తర్వాత ఈ ప్రేమతత్వాన్ని ఇంకా పెంచుకోవడానికి పొద్దున్న లేచి ఏం చేస్తాం? మనలో కొంతమందికి పొద్దున్న లేచి ఒక్క 5 నిమిషాలు అలా కూర్చునే అలవాటు ఉంటుంది. లేదు పరుగునే ఉన్నారే అనుకో.
బ్రషే పట్టుకున్నారే అనుకో. బ్రష్ పట్టుకున్నా కూడా ఆ బ్రష్ చేస్తున్నంత సేపు లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. అర్థమవుతుందా? అలాగా ఒకవేళ అలానే మీరు కూర్చున్నారే అనుకో, 2 నిమిషాలు టైం దొరికింది. ఇదేమి అర్జెన్సీ లేదు. ఓకే. అంటే బాత్రూమ్ అర్జెంట్ వచ్చేంత వరకు లేవకుండా ఉండొద్దు. ఒక 2 మినిట్స్ అన్న ముందు లేచి ఐ లవ్ మై సెల్ఫ్ ఇక్కడ చేతులు పెట్టుకోండి. పెట్టుకొని విశ్వానికి, గురువులకి సరెండర్ అవ్వండి ఎప్పుడు. సరెండరెన్స్ అంటే నీ ఈగో మొత్తం తీసి పక్కన పెట్టడమే. ఆ గురువులు, విశ్వము సపోర్ట్ చెయ్యకపోతే ఎవరం మనం? దేనికి పనికొస్తాం మనం? అంతా వాళ్ళిస్తున్న సపోర్ట్. పూర్తిగా గురువులకి, విశ్వానికి పూర్తిగా శరణాగతి. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా ప్రేమించుకుంటున్నాను. మీరు కూడా చెయ్యొచ్చు. నేను చెప్తున్న వాటిని రిపీట్ చేయండి. నన్ను నేను పూర్తిగా ప్రేమించుకుంటున్నాను. ఈ మాటలు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేంతగా చెప్పుకోవాలి. నన్ను నేను పూర్తిగా ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. అవును. నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నేను పరిపూర్ణంగా గౌరవించుకుంటున్నాను. నన్ను నేను పరిపూర్ణంగా గౌరవించుకుంటున్నాను. నన్ను నేను పరిపూర్ణంగా గౌరవించుకుంటున్నాను. I love myself. I accept myself. I respect myself because I am the God. I am the love. I am the purity. I am the peace. చక్కగా కళ్ళు తెరవండి. తెలుస్తుందా డిఫరెన్స్? అర్థమవుతుంది కదా? ఈ ఎంత సెట్ చేసామండి? 2, 3 నిమిషాలు చేసాం. అంటే ఎంత ప్లెజెంట్ గా ఉన్నాము. అలాగే మదర్ ఎర్త్ కి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? మదర్ ఎర్త్ నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను ప్రేమకు సంబంధించి. అవి నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు. అంటే మన చుట్టూ ఉండే చాలా అంశాలు మనకి తెలియజేస్తున్నాయి. బట్ మనకి ఎరుక లేక మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈలోపు ఈ వాటర్ తీసుకుందాము. ఇందాక మనం అనుకున్నాం కదా! చప్పరిస్తూ తాగండి వాటర్‌ని. చిన్న చిన్నగా చప్పరిస్తూ కొంచెం కొంచెం తీసుకొని, టీ ఎలా తాగుతాం? చిన్న చిన్నగా తాగుతాం కదా! అలా టీ కంటే కొంచెం తీసుకొని నాలుక మీద ఎక్కువ సేపు ఉంచండి. ఉంచి లోపలంతా
అనుకుంటూ మనం వాటర్‌ని అలాగే ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా మొత్తం అన్ని ప్లేట్‌లో అన్నము, కూర, పచ్చడి ఏదో పప్పు అన్నీ పెట్టుకుంటాం. అన్నీ కొంచెం కొంచెం పెట్టుకోండి. ఒక్కొక్కర్లో కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ అన్నీ పెట్టుకొని లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ. ఇది నాకు అమృతం. ఇదే నాకు అమృతం. థాంక్ యూ సో మచ్ అని చెప్పి తీసుకుంటూ హ్మ్. చప్పరిస్తూ తినండి. చాలా డిఫరెన్స్ తెలుస్తది మీకు. అంటే మీతో మీకు కనెక్టివిటీ పెరగడము, మీలో ఒక తెలియని శాంతతత్వాన్ని ఏదో నేను కొంచెం రిలాక్స్డ్‌గా ఉన్నాను అని కొద్దిపాటి చేంజెస్ మీతో మీకు అర్థమవుతుంటాయి. అంటే మిమ్మల్ని మీరు అనుభూతి చెందటం ప్రారంభిస్తుంటారు. మీకు కనెక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. మీ ఎనర్జీస్ అప్‌లిఫ్ట్ అవుతాయి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్ ఎప్పుడు కొలమానంలో చూసుకుంటే లవ్‌కి, గ్రాటిట్యూడ్‌కి చాలా హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్‌ని హోల్డ్ చేస్తాయి. ఈ 2 ఎమోషన్స్. మిగిలిన వాటితో పోల్చుకుంటూ ఉంటే. అంటే వీటికి గ్రేడింగ్స్ ఇస్తారనమాట. ఇంతింత పర్సెంట్ అని ఉంటుంది. సో, ఆ పర్సెంటేజ్‌లో చూసుకుంటే లవ్ అండ్ గ్రాటిట్యూడ్ చాలా హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్‌ని హోల్డ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే. సో, ఇప్పటి వరకు లవ్ గురించి అంటే ప్రేమ తత్వాన్ని పెంచుకోవటానికి ఫస్ట్ మార్నింగ్ మనం చేసే ఎక్సర్‌సైజ్. తర్వాత బాత్రూమ్‌లోకెళ్ళి బ్రష్ చేసుకొని కాలకృత్యాలన్నీ తీర్చుకుంటాం కదా! ఈ కాలకృత్యాలన్నీ తీర్చుకుంటున్నప్పుడు కూడా నీళ్లు తాగుతాం కదా! ఆ నీళ్లు తాగేటప్పుడు కూడా వాటర్‌ని బ్లెస్ చేసి తాగడం వల్ల అన్నెసెసరీ థింగ్స్ నా హెల్త్‌కి కానీ, ఏ రకమైన హెల్త్‌కి పనికిరానటువంటివన్నీ కూడా క్లియర్ చేసేసుకోవాలి అన్నప్పుడు అయిపోతుంది. స్నానం చేసేటప్పుడు బకెట్‌తో వాటర్ పెట్టేసుకోండి. ఆహ్, సెలినైట్ అని ఒక క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్‌ని ఇంతింత ట్యూబ్స్ లాగా ఉంటాయి. మీకు రేపు చూపిస్తాను. అవి కూడా స్నానం చేసేటప్పుడు బాగా ఒళ్ళంతా నొప్పులుండి లేదా అన్ని ఎక్కువ పార్ట్స్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. తలలో మైగ్రేన్ ఉంటుంది, పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, కాలికి ఇంకేదో దెబ్బుంటుంది, ఇంకొక చోట చెయ్యి లాగేస్తూ ఉంటుంది. అర్థం కావు. నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ క్రిస్టల్ ఏంటంటే ఒక సోప్ లాగా దొరుకుతుంది. అది చూపిస్తాను రేపు మీకు. సోప్ లాగా దొరుకుతుంది. నీళ్లు పోసుకొని సబ్బు రుద్దుకుంటాం కదా! దానేం నురగ రాదు. బట్ సబ్బులాగా రుద్దేసుకోవడము అన్ని ప్రైవేట్ పార్ట్స్‌లోని ఎక్కడైతే మీకు ప్రాబ్లమ్ ఉంది అని అనిపిస్తూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ చేయి నొప్పనుకోండి. దాని మీద అలా రుద్దడం. అదేమి కరగదు. కరగడం అంటే ఒక, ఒక నెలకి ఇంత కరుగుతది. రోజు స్నానం చేస్తే ఒక నెలకి ఇంతే కరుగుతది. ఓకే. ఆ తర్వాత మనం తీసుకెళ్ళి దాన్ని తుడిచేసి ఆరబెట్టేస్తే ఆరిపోతుంది. ఒక చిన్న 2 మినిట్స్ బయట గాలికి పెట్టేసినా, ఇలాంటి ఎండ ఉందనుకో 2 మినిట్స్ బయట నీడలో పెట్టినా కూడా ఆరిపోతుంది. సో, అది. లేదు అంటే చిన్న చిన్న క్యూబ్స్ దొరుకుతాయి. వాటిని వాటర్‌లో వేసేయొచ్చు. అవేంటంటే కంప్లీట్‌గా హీలింగ్‌కి సంబంధించినవి. ఇగో నేను వేసుకున్నాను సెలినైట్. ఇది హీలింగ్, ఏంజెలిక్ వరల్డ్స్‌తో కనెక్ట్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేస్తది. అండ్ హయ్యర్ వరల్డ్స్ నుంచి మంచి ఎనర్జీస్‌ని గ్రాబ్ చేయడానికి వాళ్ళతో హయ్యర్ బీయింగ్స్‌తో కనెక్ట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే సహస్రారాలు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది ఓపెన్ చేస్తుంది ఈ క్రిస్టల్. సెలినైట్. సహస్రాలలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా వాటన్నిటిని కూడా ఓపెన్ చేస్తుంది. ఇంకొకటి మనకి ఇది డ్రింకింగ్ వాటర్‌లో మాత్రం వేయకూడదు. డ్రింకింగ్ వాటర్‌లో వేయకూడదు. జస్ట్ స్నానం చేసే నీళ్ళల్లో మాత్రం వేసి పిల్లలకు కూడా స్నానం చేపించుకోవచ్చు ఆ నీళ్ళతో. అయి మళ్ళీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇవి బోన్స్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న, బాడీలో ఓవరాల్ హీలింగ్ కోసం చాలా బ్యూటిఫుల్‌గా పనిచేస్తాయి. మన ఎనర్జీస్ అంతటిని క్లెన్స్ చేస్తాయి. ఒకవేళ మా దగ్గర ఈ క్రిస్టల్స్ లేవండి అనుకున్నప్పుడు చక్కగా ఐ మీన్ దాంట్లో వాటర్ ఉంటుంది కదా! వాటర్‌ని బ్లెస్ చేయండి. ఇలా గట్టిగా చేతులు ఇలా చేసేసుకుంటే, ఈ ప్రెషర్‌కి ఈ పామ్స్‌లో ఉండే చక్రాస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇలా చేయడం, ఇలా చేయడం, ఇలా చేయడం. క్లాప్స్ గట్టిగా క్లాప్స్ చేయడం. ఓకే. ఇలా చేస్తూ ఉంటే ఇందులో ఎన్నో చక్రాస్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ చక్రాస్ ఉంటాయి. ఇవన్నీ మైనర్ చక్రాస్ ఉంటాయి. అవన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవుతూ మీరు చక్కగా వాటర్‌ని ప్లస్ చేయండి. వాటర్‌లో ఇలా చేతులు పెట్టి ఆడుకుంటున్నట్లుగా చేస్తూ ఉంటే, మనం తెలియకుండానే ప్లెజెంట్‌గా అయిపోతాం. చిన్న పిల్లల్లాగా అయిపోతాం. ఒక 2 మినిట్స్ పని ఇది ఎక్కువేముండదు. అన్ని నేను చెప్పినవన్నీ 1, 2 మినిట్సే. బట్ మన లైఫ్‌లో చాలా డిఫరెన్సెస్. సో, అలా కొడుతూ వాటర్‌ని అలా కొడుతూ ఆడుకుంటూ దాంతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఒక మంచి డివైన్ మైత్రి ఎనర్జీస్ అంటే ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్‌ని క్రియేట్ చేసుకుంటూ ఆ వాటర్‌ని నన్ను పూర్తిగా క్లెన్స్ చేసేయి. అక్కడ వాటరు మీరు సెపరేట్ కాదు. ఓకే.
సో, మీలో ఒకటిగా అయిపోయి మిమ్మల్ని క్లెన్స్ చేసేటటువంటి ఎనర్జీ వాటర్. కాబట్టి చక్కగా క్లెన్స్ చేసేవా నీట్‌గా నేను అన్ని రకాలుగా ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా అయ్యేలాగా నా ఆరాని నన్నంతా నీట్‌గా క్లెన్స్ చేసేయి అని చెప్పేసి ఆ వాటర్‌ని అలా బ్లెస్ చేసి లవ్ యూ, థాంక్ యూ అని చెప్పి అలా ఫీల్ అవ్వండి. వీటి ద్వారా తెలుస్తది. మీ ఫీల్ బాడీ యాక్టివ్ అవుతది. చక్కగా ఫీల్ బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు వాటిని తీసుకొని పోస్తాం. ఒకవేళ బాగా ఇబ్బందిగా ఉందండి అనుకున్నప్పుడు ఇంత బకెట్ ఉందనుకో, ఇంత నీళ్లు తీసుకోండి. పావు, పావు బకెట్ నీళ్లు తీసుకొని ఇది అందరికీ తెలిసినదే. గోరువెచ్చగానే ఉండాలి నీళ్లు. కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక గుప్పెడు కళ్ళుప్పు తీసి వేసేసి, ఆ కళ్ళుప్పుని మళ్ళీ వెంటనే మూత పెట్టేయండి. మూత పెట్టేసి కిచెన్‌లో అలా పెట్టేసుకోండి. అయితే ఆ నీళ్లు పైనుంచి పోసేసుకోండి. స్నానం చేసేసి పైనుంచి అలా పోసేసుకొని, ఆ తర్వాత నార్మల్ వాటర్‌తో మీరు చక్కగా బాడీ వాష్ చేసేసుకోవచ్చు. బాడీ వాష్ కానీ, హెయిర్ వాష్ కానీ మీరు చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా బాగా సిక్ అయిపోయి ఇంకెలా అంటే రోగాలొచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు తట్టుకోలేము. అలాంటప్పుడు అదే కొంచెం వింటర్ అయిందనుకోండి. కొంచెం ఇంత కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో సాల్ట్ వేసేయండి. నార్మల్ సాల్ట్. వేసేసి ఒళ్ళంతా పట్టించేయండి ఆ సాల్ట్ ఉన్నది. ఒళ్ళు మొత్తం తల నుంచి కింద వరకు తలకి నార్మల్‌గా నూనె రాసేసుకొని ఇక్కడి నుంచి పాదాల వరకు ఆ సాల్ట్ ఉన్న ఆయిల్‌ని ఫుల్‌గా పట్టిచ్చేసేయండి. పట్టిచ్చేసి ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు కూర్చోండి. సోప్ పెట్టేసి వాష్ చేసేసుకోండి. చాలా వరకు క్లెన్స్ అయిపోతాయి. ఎందుకంటే కొన్ని సార్లు క్లెన్జింగ్ సరిపోదు. అట్లాంటప్పుడు అవి చక్కగా క్లెన్స్ చేసేస్తాయి. ఓకే. తర్వాత మనం ఇంకా ఎర్త్ గురించి తెలుసుకోవాల్సినవి, ఈ ప్రేమతత్వం గురించి కూడా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఇంకొక విషయం చెప్పాలి నేను వాటర్ గురించి. చాలా ఇంపార్టెంట్. మనం గిన్నెలు తోముతున్నా, వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా ఇవన్నీ వాటర్‌తో చేసే పనులు. ఎంత మనం వాటర్ దగ్గరికెళ్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది ఎమిట్ చేసేస్తూ ఉంటది. మీరు గమనించండి మనకు ఓపిక లేక పని మనుషులు ఇప్పుడంటే వాషింగ్ మిషన్స్ వచ్చాయి గానీ ఇదివరకు పని మనుషులే ఇది చేసేవారు బట్టలు ఉతికేవాళ్ళు. పని మనుషులు బట్టలు ఉతికినప్పుడు ఆ బట్టలు వేసుకొని వెళ్ళినప్పుడు పని మనుషులు ఇన్ ద సెన్స్ హార్ట్ సరిగ్గా లేనప్పుడు ఎవరిని తక్కువ చేయాలని కాదిక్కడ. వాళ్ళు ఆ! మా ఆయన ఇవాళ కూడా డబ్బులు ఇయలేదు. ఆళ్ళ అమ్మ ఇంటికెళ్ళానమ్మా ఇలా అన్నది, అలా అన్నది. ఆ! ఆమెకేటో మా అత్త పొగరు. ఇలాంటి మాటలు వాళ్ళేంటంటే పాపం వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆలోచించుకుంటూ బట్టలు ఉతుకుతారు. వాటర్ క్యాప్చర్ చేస్తుందండి. ఆ బట్టల్ని ఉతికేటప్పుడు కానీ, ఆ బట్టల్ని మడత పెట్టేటప్పుడు కానీ, ఇప్పుడు నేను ఈ డ్రెస్సే ఇవాళ వేసుకోవాలనుకున్నానను. జస్ట్ స్నానానికి వెళ్ళేటప్పుడు డ్రెస్ తీసి పెట్టుకుంటాం కదా! ఒక్కసారి అలా టచ్ చెయ్యాలి. ప్రేమగా. థాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. నాకు చక్కగా నువ్వు కోఆపరేట్ చెయ్యాలి. ఓకే. అర్థమవుతుందా? లేదా స్నానం నుంచి వచ్చాకైనా వేసుకునేటప్పుడు అలా టచ్ చేయండి. ఆ ఇన్నర్స్ అన్నీ పెడతాం కదా! వాటన్నింటిని అలా టచ్ చేసి లవ్ యూ. థాంక్ యూ సో మచ్. లోక కళ్యాణార్థం ఈరోజు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎదగడానికి నేనొక స్టెప్ వేస్తున్నాను. నాకు కోఆపరేట్ చెయ్యి. లవ్ యూ. థాంక్ యూ సో మచ్. నువ్వు నాకు ఎనర్జీ వైస్‌గా చాలా సపోర్ట్ చేయాలి. కంఫర్ట్ వైస్‌గా చాలా సపోర్ట్ చేయాలి. లవ్ యూ. థాంక్ యూ సో మచ్. ఓకే. ఇలా తర్వాత పడుకొని లేచిన వెంటనే బెడ్‌షీట్‌లు అన్ని బ్లాంకెట్స్ మడత పెడుతూ ఉంటాం. బెడ్‌షీట్ ఉంటుంది కదా! దాన్ని జస్ట్ అలా ఒక్కసారి ప్రేమగా తడమండి. తడిమి థాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఎంత కంఫర్ట్ ఇచ్చింది. అది గట్టిగా గర్గర్‌గా ఉండి గుచ్చుకుంటున్నట్టుంటే నిద్రపోలేం. అవునా? మనం వేసుకున్న నైటీయో లేపోతే ఏదో టీ షర్టో, షార్టో ఏదో వేసుకొని ఉంటాం నైట్. అది సరిగ్గా కంఫర్టబుల్‌గా లేకపోతే నిద్రపోలేము. తర్వాత ఓమని కుక్కలరుస్తా ఉంటే నిద్రపోలేము. ఫ్యాన్ సరిగ్గా తిరగకుండా సౌండ్‌లు చేస్తా ఉంటే నిద్రపోలేము. మన పక్కన ఎవరైనా దగ్గుతానో, ఇంకేదో చేస్తానో, హుషు హషులు అనుకుంటా ఉంటేనో నిద్ర పట్టదు. అలాగే మన ఏమంటారు మన పక్కింటి వాళ్ళు ఎవరైనా గట్టిగా తిట్టేసుకోవడం, కొట్టేసుకోవడం, అరిసేసుకోవడం ఉంటే నిద్రపోలేము. అంటే ఓపెన్
గాలొచ్చేసి దబ్బ 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 కిటికీలన్నీ కొట్టేసుకుంటుంటే నిద్రపోలేం. అంటే విశ్వంలో మనం ఒక్కరోజు ప్రాపర్‌గా నిద్రపోవడానికి ఎన్ని కోఆపరేట్ చేస్తున్నాయి. రూమ్ వైబ్రేషన్స్ బాగోపోయినా నిద్ర పట్టదు గమనించండి. అప్పుడేం చేస్తాం, వెంటనే ఇల్లంతా తుడిచేసి, మాపింగ్ చేసేసి, వెంటనే సాంబ్రాణి వేసేసుకుంటాం. లేదంటే కళ్ళుకి పెట్టేసుకుంటాం. అవునా? అంటే ఏ ఒక్కటి కోఆపరేట్ చెయ్యకపోయినా ఒక్కరోజు మనం నిద్రపోలేం. ఒక్కరోజు నిద్రపోకపోతే ఎంత డిస్టర్బెన్స్ స్లీప్. ఒకరోజు నైట్ అంతా నిద్రపోలేకపోతే 1, 2 డేస్ వాయిదాలు పడిపోతాయి. పనులన్నీ స్లో అయిపోతాయి. మనం వీక్ అయిపోతాం. అంటే ఒక్కరోజు మనం కంఫర్టబుల్‌గా నైట్ నిద్రపోవాలంటే ఇంతమంది మనకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థాంక్స్ చెప్పుకోండి. నిద్ర లేచిన తర్వాత నేను నైట్ అంతా ఇంత ప్లెజెంట్‌గా పడుకోవడానికి, హాయిగా నిద్రపోవడానికి కారణమైన ప్రతి ఒక్క దివ్యత్వానికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఓకే. అర్థమవుతుందా? అంటే కృతజ్ఞతా భావన ద్వారా మన ఆరాని పెంచుకుంటున్నాము. ఇక్కడెక్కడో ఉన్నదాన్ని పెంచుతున్నాం. ముందు నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఇవన్నీ చెప్పాం కదా! ఇదేంటంటే నైట్ మెడిటేషన్స్ 10-11 నేను ధ్యానం చేపిస్తా ప్రతిరోజు. సో, ఆ గైడెడ్ మెడిటేషన్‌లో కొద్ది రోజులు ఈ ప్రాసెస్ చేపిస్తే కొంతమంది ఏడవటం స్టార్ట్ చేశారు. కొంతమందికి అబ్బా! ఇన్నాళ్టికా అని లోపల నుంచి వస్తోందంట వాయిస్. అంటే వాళ్ళ ఇంట్యూషన్ వెయిట్ చేస్తా ఉంది. ఈ అమ్మ ఎప్పుడురా ఈళ్ళొస్తారు అని. సో, వాళ్ళు ఒక్కసారి కనెక్ట్ అవ్వగానే ఆ ఇంట్యూషన్ చాలా మంచిగా రెస్పాండ్ అవ్వడము, వాళ్ళతో ఉండే కనెక్టివిటీ పెరగడాన్ని వాళ్ళంతా గమనించుకోవడం అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో, ఇలా మనతో మనం కనెక్టివిటీ అంటే ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి ప్రేమతత్వాన్ని, ఈ ప్రేమతత్వం వలన మనలో ఉండేటటువంటి వైబ్రేషన్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది కదా! మన ఆ వైబ్రేషన్‌ని అప్‌లిఫ్ట్ చేయటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే ఆహ్, వాటర్ చెప్పుకున్నాం. వస్తువులు మెయిన్ ఏ వస్తువు వాడినా టక్కన పడేయొద్దు. సోపే వాడుతున్నారను చక్కగా ఇలా పెట్టి రుద్దొద్దు స్నానం చేసేటప్పుడు. ఎప్పుడు అంత గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ స్నానం చేస్తున్నప్పుడు టచ్ చేస్తూ ఈ సెల్స్ అన్నిటిని ఫీల్ అవ్వటం స్టార్ట్ చేయండి. మొహం కడుక్కుంటున్నారు. ఇలా కడుగుతున్నామనుకో ఇలా వద్దు. జస్ట్ ఇలా. 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 పౌడర్ రాసుకోవాలంటే ఎంత సున్నితంగా రాస్తాము. అలా. అంటే ఆ టచ్ స్పర్శ అనేది సున్నితంగా ఉండాలి అని. వద్దండి ఇలా అనండి. కాకపోతే హార్ష్‌గా వద్దు. అంటే ఫీల్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ క్రియేట్స్ ఎనర్జీ. ఎనర్జీ ఎక్కడి నుంచొస్తుంది? ఇంటెన్షన్ నుంచి. నువ్వు ఎలాంటి ఇంటెన్షన్ ఇస్తున్నావో అలాంటి ఫ్రీక్వెన్సీ ఉండే ఎనర్జీని తెచ్చుకుంటున్నావు. ఓకే. సో, వాటన్నింటికి ప్రేమ లేదా పీస్ అనేటటువంటి ఇంటెన్షన్‌ని యాడ్ చేయండి. స్నానం చేసేటప్పుడు కూడా చక్కగా క్లెన్స్ అవుతున్నాం. లోపల వరకు లేయర్స్ అన్నీ క్లెన్స్ అవుతున్నాయి. హెల్తీగా ఉంటుంది. స్కిన్ హెల్తీగా ఉంటుంది. హెల్త్ హెల్తీగా ఉంటుంది. నా బ్రెయిను, ఆలోచనలు అన్నీ హెల్తీగా ఉంటున్నాయి. ఇవి ఎంత టైం పడతాయండి? నేనిప్పుడు చెప్పినవి. 1 మినిట్ అంతే కదా! 1 మినిట్ పడుతుంది. మన కోసం మనం 1 మినిట్ కూడా ఇవ్వలేకపోతున్నాము అంటే చాలా చూసుకొని ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకే. తర్వాత ఆహ్, వాటర్ అయిపోయింది. ఫుడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆహ్, వాడే వస్తువులు. ఏ వస్తువు మీరు యూజ్ చేసినా కూడా, మీరు ఏ వస్తువు యూజ్ చేస్తున్నా ఐదర్ పెన్ అవ్వని, పెన్సిల్ అవ్వని, స్పెట్స్ అవ్వనివ్వండి, లేదా వేసుకునే జ్యువెల్లరీ, సూత్రాలు ఏవున్నా కూడా వాటిని మాట్లాడండి వాటితో. స్పెట్స్ పెట్టుకుంటున్నాం తీసి పడేయటం, రుద్దుకుంటాం సోపుని అట్లా పడేయడం, ఆ ఫేస్ వాష్ తీసి టప్పని పడేయటం ఎప్పుడు చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఏ వస్తువు మీకు డిస్కంఫర్ట్ ఇచ్చినా కూడా మీరు చాలా ఇరిటేట్ అయిపోతారు. అంటే వాళ్ళు తెలియకుండా ఎంత కోఆపరేట్ చేస్తున్నారు మనకి. అంటే గుర్తించి ఇప్పుడు మనం చాలా వర్క్ చేస్తున్నాం. ఇంటి పనంతా చేసేస్తారనుకోండి మీరు. పొద్దున్న లేస్తారు, అంట్లు తోమేస్తారు, ఇల్లంతా చిమ్మేస్తారు, బయట ముగ్గులేసేస్తారు, మాపింగ్ చేసేస్తారు, బాత్రూములు కడిగేస్తారు, బట్టలు ఉతికేస్తారు, వంట చేసేస్తారు, పిల్లల్ని స్కూలుకి తీసుకొస్తారు, తీసుకెళ్తారు, స్నాక్స్ పెడతారు. నైటు నైట్ అయ్యేటప్పటికి చాలులే ఏం చేస్తావు పెద్ద ఇంట్లో ఉండి అంటే ఎలా ఉంటది? గుర్తించకపోతే అంటే నిన్ను తీసి పక్కన పడేసినట్టే గదా! మనం వస్తువు వాడి పక్కన పడేసినట్టు. నిన్ను తీసి పక్కన పడేసినట్టే గదా! కాబట్టి అంటే మనకి
ఒక పెయిన్ వచ్చింది అంటే ఆ వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఒకళ్ళని ఆ మాట అనాలి అంటే మనం ఆలోచించాలి. ఒకళ్ళ పట్ల అలా వ్యవహరించాలి అంటే మనం ఆలోచించాలి. మనం నా రోజంతా పని చేసుకొని చక్కగా కష్టపడి వంట చేస్తాం ఒక గంట సేపు. ఏం బావుంది చెత్తలాగుంది నీ మొహంలా ఉందంటే ఎలా ఉంటుంది మనకి? సో, అలాంటి ఫీల్‌ని, అలాంటి వైబ్స్‌ని వేరే వాళ్ళకి మనం ఇవ్వకూడదు. ఓకే. అంటే మనం ఏదిస్తూ ఉంటామో అదే వస్తూ ఉంటుంది కదా! మనం ఒకళ్ళకి అదిచ్చేసి నాకు ప్రేమ రావాలి. చాలా మంది అనేది మేడం నన్నెవరు ప్రేమగా చూడట్లేదు, నన్నెవరు రెస్పెక్ట్ చేయట్లేదు అంటే మనం చెక్ చేసుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? నన్ను నేను ప్రేమించుకుంటున్నానా లేదా? వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ లవ్? ఏంటసలు సెల్ఫ్ లవ్ అంటే అర్థం ఎవరికీ తెలీదు. సెల్ఫ్ లవ్ అంటే నన్ను, నా ఆశయాలను, నా ఆశలని, నా ఎమోషన్స్‌ని, నా ఫీలింగ్స్‌ని, నా హెల్త్‌ని ప్రతి దానిని నేను రెస్పెక్ట్ చేస్తూ లవ్ చేస్తున్నానా లేదా? రెస్పెక్ట్ చేస్తున్నానా లేదా? ఆ! నేనే గదా! పాసిపోయినా తినేస్తాను పర్లేదులే. నువ్వెందుకు తక్కువ? నువ్వేం తక్కువ? నువ్వు లేకపోతే ఇల్లు గడుస్తుందా? అదెవరైనా. పిల్లలు లేకపోతే ఇల్లుందా? లేదు. ఒక ఇంటి యజమాని లేకపోతే ఇల్లుందా? లేదు. ఇంటి యజమానురాలు లేకపోతే ఇల్లుందా? మదర్ ఎంత అవసరమో, ఫాదర్ ఎంత అవసరమో, పిల్లలు అంతే అవసరం. ఆ ఇంటిని క్లీన్ చేసే పని మనిషి గూడా అంతే అవసరం. సో, ఎక్కడా కూడా భేదం చూపించరాదు. బాత్రూమ్‌లు, కాలువలు క్లీన్ చేసేవాడు రాకపోతే మన పరిస్థితి ఏమిటి? కాలువకి క్లీన్ చేయకపోతే చచ్చి ఊరుకుంటాం. జబ్బులొచ్చేస్తాయి. పాకివాడు అంటున్నాం గదా! వాడు లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఏ వృత్తిని తక్కువ చేయడానికి లేదు. కొంతమందంటారు, "ఆ! మేడం ఎంత వర్క్ చేసేసారు. స్టేజ్ మీద ఎక్కి క్లాస్ చెప్పాలి, లేదా ఇలా కూర్చొని నేను కంఫర్టబుల్‌గా క్లాస్ చెప్పాలంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళ బాధలు ఎవరికి తెలుస్తాయి." సో, చెప్పేవాళ్ళు ఇంపార్టెంట్, వినేవాళ్ళు ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే. నేనే ఇంపార్టెంట్, నేనే గొప్ప, నథింగ్ డూయింగ్. ఫస్ట్ ఆ యాటిట్యూడ్‌ని చేంజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈగో అక్కడే పక్కన పెడతాం. ఎప్పుడైతే ఆ ఈగో పక్కన పెట్టలేకపోయామో, ఎదుగుదల ఎంత ఉన్నా చాలా ఫాస్ట్‌గా పడిపోతాం. యూనివర్స్ చాలా టెస్ట్‌లు గూడా పెడతది. కాబట్టి ఆ ఈగోని పక్కన పెట్టడము అండ్ ఓన్ చేసుకోవడం. ఎదుటి మనిషిని చూస్తే ప్రాక్టీస్ చేయండి. ఎదుటి మనిషిని చూస్తే మిమ్మల్ని మీరే చూస్తున్నట్టుగా కనపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వాతిని చూస్తున్నారు. స్వాతి మీకు ఏం మెసేజ్ ఇస్తుంది? అంటే ఎలా బిహేవ్ చేస్తుంది మీతో? ప్రేమగా బిహేవ్ చేస్తుందా? కోపంగా బిహేవ్ చేస్తుందా? లేదా తన బిహేవియర్‌తో తన బాడీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మన బాడీ లాంగ్వేజ్, బిహేవియరు, ముఖ కవళికల్ని బట్టి చాలా విషయాలు అర్థమవుతాయి కదా! మాట్లాడకపోయినా కూడా. అవునా? అలాగే ఎదుట వ్యక్తి అంటే వేరే రూపంలో ఉన్న నేను నాకు ఏం మెసేజ్ ఇస్తున్నాను? ఒక్కొక్కళ్ళు ఊరికే కోప్పడతా ఉంటారు. వాళ్ళలా ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? థిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక హాబిట్ ఉండేది. నేను నార్మల్‌గా నా పని నేను చేసుకునేదాన్ని. చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. ఎవరైనా వచ్చి నన్ను తిట్టితే, ఇదేంటిది నా తప్పేం లేదు కదా! ఏంటి వీళ్ళొచ్చి ఇలా తిట్టేసారు అనుకుని, జస్ట్ ఒక క్షణం కూర్చొని నన్ను నేను చెక్ చేసుకునేదాన్ని. అప్పుడేంటి ఎక్కడైనా ఏదైనా ఒక పొరపాటు దొరికేది. అంటే నేనెవరినైనా చూసి అబ్బా! ఏంటి వీళ్ళు ఆహా! అంతుందా? ఇలా ఏదో అనుకోవడం ఉంటది గదా! అలా ఏదో నేను నా థాట్ లెవెల్‌లో ఏదో పొరపాటుగా వాళ్ళ గురించి ఆలోచించడమో ఏదో అయ్యుంటది. అయ్యో! నాకు ఇంట్యూషన్ వెంటనే చెప్పేసేది. ఎందుకిలా అవుతుంది? వీళ్ళెందుకొచ్చి నన్నిలా అంటున్నారు అని నేనడిగినప్పుడు సో, అప్పుడు నేనేం చేసేదాన్ని చెక్ చేసుకొని, నేను పలానా వాళ్ళని అనుకోకుండా అపార్థం చేసుకున్నాను అని చెప్పి వాళ్ళకి ఐయామ్ సో సారీ. లవ్ యూ. థాంక్ యూ సో మచ్. ఐయామ్ సో సారీ. ఐయామ్ రియల్లీ వెరీ సారీ. అని ఎరుకతో నేనెప్పుడైతే అక్కడ చెక్ చేసుకుంటానో, ఎవరైతే మనల్ని తిడతారో వాళ్ళే వచ్చి, "అయ్యో! నీకు దీంతో ఏం సంబంధం లేదంట కదా! ఐయామ్ సో సారీ" అని చెప్పి వాళ్ళే మళ్ళీ వచ్చి సారీ చెప్పి చక్కగా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునేవారు. ఓకే. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన లోపల ఏదో లోపం జరగడం వల్ల బయట నుంచి మనకొకటి ఎదురైంది. మన లోపల నుంచి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటే, మళ్ళీ బయట నుంచి కూడా అది కరెక్ట్ అయిపోతుంది. అంటే దీని తాలూకా అంటే ఇన్నర్ వరల్డ్ తాలూకా మిర్రరింగే ఔటర్ వరల్డ్. అప్పుడు నాకు
మీరేమి తెలియజేస్తున్నారో మీకు నేనేం తెలియజేస్తున్నాను అనే దాని మీద కొంచెం దృష్టి. అంటే ఎరుక. సార్ చెప్తారు కదా! ఎరుక. మాట మీద ఎరుక, ఆలోచన మీద ఎరుక, చేసే పని మీద ఎరుక, అన్నిటి మీద ఎరుక ఎందుకు చెప్పారు పత్రిజీ అంటే, నేను తెలియకుండా చిన్నప్పటి నుంచి నేనిది ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతిసారి నాకు నేనేం పొరపాటు చేశాను అనేది నా ఇంట్యూషన్ వెంటనే చూపిచ్చేది. అక్కడికెళ్ళి నేను సెట్ చేసుకునేదాన్ని. ఆ ఎదుటి వాళ్ళొచ్చి నాకు మళ్ళీ సారీ చెప్పేవారు. అంటే ఇది ఇగో అని కాదు. గుర్తించేవారు. అయ్యో! నీ నీ తాలూకా పొరపాటు లేదు ఇందులో అని వాళ్ళు గుర్తించడాన్ని నేను గమనించేదాన్ని. సో, ఇలా ఎదుటి వాళ్ళ బిహేవియర్స్ వల్ల మనకి ఏం కన్వే చేయాలనుకుంటుంది యూనివర్స్ లేదా మన సోల్ కాన్షియస్ మనకి ఏ విషయం చెప్పాలనుకుంటుంది వాళ్ళ రూపంలో అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పటికి సెషన్ ఇక్కడి వరకు ఎండ్ చేసి మళ్ళీ రేపు, ఎల్లుండు ఇంకా కొన్ని విషయాలు అలానే ఇంకా డీప్‌గా ప్రేమతత్వం గురించి తెలుసుకుంటూ గార్డియన్ ఏంజెల్స్ గురించి ఎన్ని రకాల ఏంజెల్స్ ఉన్నారు? ఎవరెవరు ఎలా ఉపయోగపడతారు? గార్డియన్ ఏంజెల్స్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంట్? మన అన్ని రకాల అంశాల్లోనూ ఏంజెల్స్ మనకి డెఫినెట్‌గా హెల్ప్ చేస్తారు. అది ఎలా అనేది అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనం ఇంకా చక్కగా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఐ హోప్ అందరికీ ఈ రోజు సెషన్‌లో ఒక వాలిడ్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి రీచ్ అయిందని అనుకుంటున్నాను. సో, ఈ రోజుకి సెషన్ వైండ్ అప్ చేద్దాం. సో, థాంక్ యూ మేడం. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈ సెషన్‌కంతా సహకరించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం. అందరికి థాంక్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, ఏంజల్ స్వాతి గారికి, సరస్వతి గారికి, జానకి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.